హలో ఆల్ సెప్టెంబర్ 27 కరెంట్ అఫైర్స్ ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పెన్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఈ ఆర్టికల్ని ఈ న్యూస్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అనంటే హిందూలో పెన్షన్ సిస్టమ్ యొక్క ఛాలెంజెస్ అండ్ ఎవల్యూషన్ని డిస్కస్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పెన్షన్ సిస్టమ్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ పెన్షన్ సిస్టమ్ అనేది మన ఇండియాలో 3 మేజర్ స్కీమ్స్ ఆర్ 3 మేజర్ చేంజెస్ని విట్నెస్ చేసింది అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నెక్స్ట్ న్యూ పెన్షన్ స్కీమ్, నెక్స్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది న్యూ వన్, కరెంట్గా న్యూస్లో ఉంది. దీని యొక్క హైలైట్ ఆర్ ఫోకస్ వచ్చేసి యూనివర్సల్ కవరేజ్ అండ్ స్టేట్ లెడ్ వెల్ఫేర్ మోడల్. ఈ రెండు అర్థమయ్యే ముందు మనం ఈ రెండు ఓపీఎస్ అండ్ ఎన్పీఎస్ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఓపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది 2004 కంటే ముందు మన ఇండియాలో ప్రివలెంట్గా ఉంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్ ఎంప్లాయీస్కి ఫిక్స్డ్ పెన్షన్ అనేది గ్యారంటీగా వస్తుందన్నమాట. ఫిక్స్డ్ పెన్షన్ వస్తుంది అని అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ని యాక్యురేట్గా ప్లాన్ చేసుకునే ఒక ఫెసిలిటీ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఉంది. ఈ ఫిక్స్డ్ పెన్షన్ అనేది ఎంత అనేది వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు లాస్ట్ డ్రాన్ శాలరీ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది స్టేట్ డ్రివెన్ మోడల్. స్టేట్ వచ్చేసి సెట్ అయిన అమౌంట్ని ఈ పెన్షన్ ఫండ్లోకి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి స్టేట్ డ్రివెన్ మోడల్. ఇలా కాంట్రిబ్యూట్ చేయడం వల్ల వెల్ఫేర్ ఆఫ్ రిటైర్ ఎంప్లాయీస్ని స్టేట్ తన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నట్టు మనం దాని నుంచి ఇంప్లికేషన్ తీసుకోవచ్చు అనమాట. అయితే న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ వచ్చేసి ఈ ఎన్పిఎస్ ఫండ్లో గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ ఇద్దరు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని షేర్ చేసుకుంటారు. ఆ ఫండ్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో మార్కెట్ ఫోర్సెస్ అనేవి చాలా ప్రిడామినెంట్గా వాటి రోల్ని ప్లే చేస్తున్నాయి. అయితే ఈ మార్కెట్ ఫోర్సెస్ తన రోల్ని ప్లే చేయడం వల్ల రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్కి ఎంత అమౌంట్ పెన్షన్గా వస్తుంది అనే విషయం మీద ఒక ఫిక్స్డ్ గ్యారంటీ అనేది లేదు. స్టేట్ రోల్ డిక్రీజ్ అవుతుంది, మార్కెట్ ఫోర్సెస్ రోల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అమౌంట్ వస్తుంది అనే గ్యారంటీ లేదు. సో ఇలా స్టేట్ రోల్ డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే మన ఇండియా నియో లిబరలిజం వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. నియో లిబరలిజం కాన్సెప్ట్ ఏంటి అని అంటే వెల్ఫేర్ ఫీల్డ్లో ఎప్పుడైతే స్టేట్ తన రోల్ని డిక్రీజ్ చేసుకొని ఆ వెల్ఫేర్ని ప్రైవేట్ ఎంటిటీస్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ బాధ్యతగా చేస్తుందో అప్పుడు దీన్ని నియో లిబరలిజం అంటారు. నియో లిబరలిజంలో స్టేట్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అంటే కెటలైజర్ ఆర్ ఎనేబులర్గా ఉంటుంది. గ్రౌండ్లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ స్టేట్ తీసుకోదన్నమాట. ఇప్పుడు సేమ్ లైక్ ఎన్పిఎస్ లాగా ఎన్పిఎస్లో ఫండ్ని గ్యాదర్ చేయడంలో ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయడం వరకే స్టేట్ రోల్ ఆగిపోతుంది. ఎంత ఆ ఫండ్ని మార్కెట్లో ఎలా అది వర్క్ చేస్తుంది అనేటప్పటికి స్టేట్ రోల్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. సో అందుకని ఎన్పిఎస్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. హ్యూజ్ క్రిటిసిజంని ఎన్పిఎస్ సిస్టమ్ అట్రాక్ట్ చేస్తుంది అని యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనే న్యూ కాన్సెప్ట్తో వచ్చారు. ఇప్పుడు నియో లిబరలిజం అనే కాన్సెప్ట్కి షిఫ్ట్ అయింది అని చెప్పాను కదా. ఈ నియో లిబరలిజం కాన్సెప్ట్ అనేది 1990 నుంచి ఎర్లీ 2010 మధ్యలో చాలా సాలిడ్ ఆర్ క్రిస్టలైజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూపీఎస్ ఏమైంది, మళ్ళీ రీట్రీట్ ఫ్రమ్ నియో లిబరలిజం. రీట్రీట్ ఎలా జరిగిందో చూసుకున్నట్లయితే న్యూ పెన్షన్ స్కీమ్ కింద ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నంత ఫిక్స్డ్ గ్యారంటీ ఉండదు, అలా అని న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న రిస్క్ కూడా ఉండదు. ఇది హైబ్రిడ్ మోడల్, మిక్స్ ఆఫ్ బోత్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ పెన్షనీర్స్ని స్టేట్ తన రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది. అంటే ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ అంత ఒక థ్రెషోల్డ్ ఆఫ్ అమౌంట్ని రాకపోతే స్టేట్ ఇస్తుంది అని ఒక గ్యారంటీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ రీట్రీట్ టు నియో లిబరలిజం అంటే వెల్ఫేర్ని అష్యూర్ చేస్తుంది. సో నియో లిబరలిజంలో వెల్ఫేర్ అష్యూర్ చేయరు. సో ఈ రీట్రీట్ అనేది ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది అని అంటే COVID-19 పాండమిక్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంతకన్నా ముందు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత పీపుల్ అనేవాళ్ళు చాలా వల్నరబుల్గా అయిపోయారు. ఖచ్చితంగా వెల్ఫేర్ అనేది గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. బికాస్ ప్రైవేట్ ఎంటిటీస్ అనేవి వాళ్ళ మెయిన్ మోటివ్ వచ్చేసి ప్రాఫిట్ అనమాట. సో ఇప్పుడు పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళ లాభాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. COVID-19 పాండమిక్ వచ్చింది, పీపుల్ చాలా
వల్నరబుల్ అయిపోయారు. సో స్టేట్ రోల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్టేట్ వచ్చేసి రీట్రీట్ అయిందనమాట. నియో లిబరలిజం నుంచి రీట్రీట్ అయ్యి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మార్కెట్ ఫోర్సెస్ ఉండవా అంటే ఉంటాయి. బట్ ఎన్పిఎస్ అంత యాక్టివ్గా ఉండవు. ఇప్పుడు కూడా పెన్షన్ అమౌంట్లో సెర్టైన్ క్వాంటమ్ని మార్కెట్ ఫోర్సెసే డిసైడ్ చేస్తాయన్నమాట. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యొక్క డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఏంటి అనంటే ఇది యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కన్ఫైన్ అయి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఇది కవర్ చేయట్లేదు. ఇంకా ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలి అంటే ఫుల్ పెన్షన్ కింద ఎన్రోల్ అవ్వాలి అని అంటే మ్యాక్సిమం 25 years ఆఫ్ సర్వీస్ ఉండాలంట. మ్యాక్సిమం 25 years ఆఫ్ సర్వీస్ అనేది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ని చాలా హర్ట్ చేస్తుంది. బికాస్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 36, 37 yearsకి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు రిటైర్ అయ్యేలోపు 24 years ఆఫ్ సర్వీస్, 25 years ఆఫ్ సర్వీస్ ఉండదు. సో దట్ వాళ్ళు ఈ యూపీఎస్సీ సిస్టమ్కి ఎలిజిబుల్ కాదు అనే ఒక కాంట్రవర్సీ ఉంది. సో ఇది మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంత అనే దాని మీద కూడా అన్సర్టనిటీ ఉంది. ఈ 3 డిసడ్వాంటేజెస్ అండ్ ఫస్ట్ అడ్వాంటేజెస్ స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్లుగా యూనివర్సల్ కవరేజ్ కుదిరినంత వరకు అందరు ఎంప్లాయీస్ని ఈ స్కీమ్ కిందకి తీసుకురావాలి అండ్ స్టేట్ డ్రివెన్ మోడల్ అనేవి 2 అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ చైనా సైడ్లో డిస్ప్యూట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఈ వీడియో చూసేటప్పుడు ఆర్ఎల్స్ చూసిన తర్వాత గూగుల్లో ఆ సౌత్ చైనా సీ మ్యాప్ని చూసుకుంటూ ఈ ఐలాండ్స్ని మార్క్ చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సౌత్ చైనా సీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ సౌత్ చైనా సీ ఇండియన్ ఓషన్ రీజన్ని, పసిఫిక్ రీజన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇలా కనెక్ట్ చేస్తుంది కాబట్టి గ్లోబల్ ట్రేడ్లో ఇది వైటల్ లింక్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్లో వైటల్ లింక్ అంటే చాలా రకాలైన గూడ్స్ అండ్ క్యారవన్స్ అన్నీ అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. మేజర్గా మనం ఎనర్జీ సెక్యూరిటీ ఆర్ఎల్స్ రిసోర్సెస్ని మనం లైక్ పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. కాబట్టి గ్లోబల్ ట్రేడ్ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ మెనీ ఆఫ్ ద రీజన్స్ ఇన్ ద వరల్డ్ని ఈ సౌత్ చైనా సీ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ సౌత్ చైనా సీలో కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, ఫిషరీస్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఇంకా చాలా కంట్రీస్కి ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా కూడా ఉందన్నమాట సౌత్ చైనా సీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అండర్ సీ సబ్మరైన్ కేబుల్స్ అనేవి చాలా ఎక్కువగా సౌత్ చైనా సీ కింద ఉన్నాయి. ఈ కేబుల్స్ యొక్క క్రూషియల్ రోల్ ఏంటంటే వరల్డ్ మొత్తం కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈ కేబుల్స్ ద్వారానే నడుస్తుంది. సో ఇంత గొప్పది కాబట్టి సౌత్ చైనా సీ, చైనా అనేది ఎప్పుడు తన యొక్క డామినేషన్ని ఆ సౌత్ చైనా సీలో మెయింటైన్ చేయాలి అని ట్రై చేస్తుంది. అలా ట్రై చేసే ప్రయత్నంలోనే 9 లైన్ అనేదాన్ని ఒకదాన్ని గీసిందనమాట. అది మ్యాప్లో ఇలా యూ షేప్లో ఉంటుంది. ఇటు సైడ్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై అన్నీ ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇన్ ద మ్యాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 9 లైన్ని గీసి ఈ 9 లైన్ మొత్తం మా చైనా సావరనిటీ అని చెప్పి అసర్ట్ చేసుకుంటుందన్నమాట. అయితే ఇలా 9 లైన్ని చైనా గీయడం వల్ల యుఎన్ క్లాస్ని చైనా వయోలేట్ చేసింది. బికాస్ యుఎన్ క్లాస్ వల్ల ఒక్కొక్క కంట్రీకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆ పర్టికులర్ కంట్రీకి సావరనిటీ ఉంటుందన్నమాట. అయితే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎన్ని నాటికల్ మైల్సో ప్లీజ్ డు కమెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. అయితే యుఎన్ క్లాస్ ప్రకారం ఈ చైనా 9 లైన్ గీయడం వల్ల వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో సెర్టైన్ పోర్షన్ని లాస్ అయిపోతున్నారనమాట. సో ఈ రకంగా చైనా అనేది ఇన్ని కంట్రీస్ని హర్ట్ చేస్తుంది తన 9 లైన్ ద్వారా. నెక్స్ట్ ఇంకా చైనా ఎక్కడెక్కడ ఎవరెవరితో గొడవలు పెట్టుకుందో సౌత్ చైనా సీలో మనం చూద్దాం. డిస్ప్యూట్స్ పెట్టుకుందో జపాన్ దగ్గర సెన్కాకు, డియాయు అనే ఐలాండ్స్ ఉన్నాయి. ఇది ఈస్ట్ చైనా సీలో. ఇది జపాన్ కంట్రోల్లో ఉంది. చైనా ఏంటి నావీ అని క్లెయిమ్ చేస్తుందన్నమాట. తైవాన్ కూడా ఈ క్లెయిమ్లో భాగంగా ఉంది. నెక్స్ట్ పారాసెల్ ఐలాండ్స్ అనేవి వియత్నాంకి చెందినవి. అయితే చైనా ఏమంటుంది, నా ఐలాండ్స్ అని చెప్పి నాకు మాత్రమే యూనిలాటరల్గా నావే అని చెప్పి క్లెయిమ్ చేస్తుందన్నమాట. చాలాసార్లు మిలిటరీ యాక్షన్స్ని, డిప్లొమాటిక్ ప్రెజర్స్ని కూడా వియత్నాం మీద తీసుకొచ్చింది. అయితే వియత్నాం, ఇండియా చాలా మంచి ఫ్రెండ్స్. సో వియత్నాం ఇండియాని రిక్వెస్ట్ చేసి ఇండియా నుంచి వెజల్స్ని తీసుకెళ్ళి ఇండియా, వియత్నాం కలిసి
ఆ పారాసిల్ ఏరియా బౌండరీ సీస్లో ఆయిల్ రిజర్వ్స్ కోసం అని చెప్పి సర్చింగ్ చేస్తున్నప్పుడు చైనా ఏం చేసింది, వచ్చి ఇండియాని థ్రెటన్ చేసిందనమాట. మీరు మా సావరనిటీని హర్ట్ చేస్తున్నారు, మీరు మా వాటర్స్లో తిరుగుతున్నారు, ఇది వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని చెప్పి. బట్ ఇండియా ఏమీ భయపడలేదు. ఇండియా ఏం చేసింది, ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది వాటర్ వేస్కి ఎయిర్ వేస్కి ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎవరు ఎక్కడైనా తిరగవచ్చు. సో ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అని చెప్పి ఇండియా కౌంటర్ ఇచ్చింది చైనాకి. నెక్స్ట్ నాటునా ఐలాండ్స్. నాటునా ఐలాండ్స్ ఇండోనేషియాకి చెందినవి అయితే చైనా తను క్లెయిమ్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు న్యూస్లో ఉంది ఈ స్కార్బోరో షోల్, సెకండ్ థామస్ షోల్. అయితే ఈ రెండు ఫిలిప్పీన్స్కి చెందిన ఐలాండ్స్. చైనా ఈ ఐలాండ్స్ మీద చాలాసార్లు అగ్రెసివ్ అటాక్ని చేసిందనమాట. ఈ వేరే వాళ్ళ ఐలాండ్స్ని తనవి అని అసెట్ చేసుకోవడమే కాకుండా చైనా ఏం చేస్తుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అనంటే ఆ రీజియన్లో సుప్రిమసీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్తో సుప్రిమసీని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అని అంటే తను క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఐలాండ్స్లో పోర్ట్స్ని, ఇంకా వార్ ఎక్విప్మెంట్స్ని స్టేషన్ చేసుకోవడానికి, ఇంకా ఎయిర్పోర్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ నడవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఆర్టిఫిషియల్ ఐలాండ్స్లో చేస్తుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మాటినకపోతే రెడీమేడ్గా వార్ని ఆర్ ఈజీగా అటాక్ చేయడం కోసం అని చెప్పి చైనా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రే జోన్ టాక్టిక్స్ని చైనా వాడుతుంది. గ్రే జోన్ టాక్టిక్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ యుద్ధం, కానీ రియల్గా అక్కడ యుద్ధం జరగదు, ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తారనమాట. అయితే ఈ చైనా సౌత్ చైనా సీలో ఉన్న చాలా నేషన్స్ని భయపెట్టడానికి గ్రే జోన్ టాక్టిక్స్ని వాడుతుంది. ఈ గ్రే జోన్ టాక్టిక్స్ ద్వారా ఒక కంట్రీ మీద ప్రెషర్ తీసుకొచ్చి స్టేటస్ కో కోసం ట్రై చేస్తుంది అనమాట కంట్రీ. అయితే ఈ గ్రే జోన్ టాక్టిక్స్ అంటే ఏంటి అని అంటే వేరే వాళ్ళ నేవీ వెజల్స్ని కావాలని చెప్పి వీళ్ళే క్లాష్ చేస్తారు, లేకపోతే వాటర్ క్యానల్స్ని ఓపెన్ చేస్తారనమాట, లేకపోతే ఫైర్తో వెళ్ళి వాళ్ళని క్లాష్ చేస్తారు, లేకపోతే వేరే కంట్రీ యొక్క వెజల్స్ని నీళ్ళల్లో ముంచేసి ఈ రకంగా వాళ్ళని లాస్లోకి నెట్టేసి, లేకపోతే చైనా అంటే భయపడేలాగా చేసి ఇండైరెక్ట్గా ఇది ఒక కైండ్ ఆఫ్ సైలెంట్ వార్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ వార్ఫేర్కి ఏమీ తక్కువగా ఉండదు ఈ గ్రే జోన్ టాక్టిక్స్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో గ్రే జోన్ టాక్టిక్స్ అంటే ఏంటి అని అంటే రిలేటింగ్ టు వార్. ఇది రీసెంట్గా ఏ కంట్రీ వాడుతుంది అంటే చైనా. ఎక్కడ వాడుతుంది అంటే సౌత్ చైనా సీలో. ఇప్పుడు సేమ్ ఫిలిప్పీన్స్ యొక్క ఒక నావల్ వెజల్ మీద జరిగింది. ఎక్కడ సెకండ్ షోల్ పాయింట్లో ఫిలిప్పీన్స్ ఎప్పుడో ఏజ్ ఓల్డ్ వ్యాజల్ ఒకటి ఉంటే దాన్ని కావాలని చెప్పి క్లాష్ చేసింది చైనా. అయితే చైనా ఫిలిప్పీన్స్ యొక్క డిస్ప్యూట్స్ చూసుకున్నట్లయితే 2016లోనే ఫిలిప్పీన్స్ చైనా మీద ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఒక కేసుని వేసింది. స్కార్బోరో షోల్ ఉంది కదా, దానికి రిలేటెడ్గా యుఎన్ క్లాస్ని చైనా వయోలేట్ చేస్తుంది. యుఎన్ క్లాస్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటామన్నమాట. అయితే అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసింది అని అంటే ఫిలిప్పీన్స్కి ఫేవర్ చేసి చైనా అని చెప్పింది, నువ్వు ఇండియా నుంచి ఒక లెసన్ని నేర్చుకో. ఇండియా తనకి బంగ్లాదేశ్కి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకుందో దాని నుంచి నువ్వు నేర్చుకో, ఇంటర్నేషనల్ రాకి రెస్పెక్ట్ ఇవ్వు, చైనా ఫిలిప్పీన్స్కి వాళ్ళ టెరిటోరియల్ సావరనిటీ తిరిగి ఇచ్చే అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది. అసలు ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూ చూసుకున్నట్లయితే 2014లో న్యూమోర్ ఐలాండ్ అనే దగ్గర ఇండియాకి బంగ్లాదేశ్కి డిస్ప్యూట్ వచ్చిందనమాట. అయితే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఇష్యూ తీసుకెళ్తే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ బంగ్లాదేశ్కి ఫేవర్ చేసింది. అయితే న్యూమోర్ ఐలాండ్స్ని ఇండియానే ఉంచుకున్నప్పటికీ ఇండియా తన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో సిగ్నిఫికెంట్ పోర్షన్ని బంగ్లాదేశ్కి ఇచ్చేసిందనమాట. ఇంటర్నేషనల్ లాని రెస్పెక్ట్ చేసింది. సో ఈ ఎగ్జాంపుల్ని సైట్ చేస్తూ ఫిలిప్పీన్ చైనా కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చైనాకి నువ్వు కూడా ఇండియా లాగా తిరిగి ఇచ్చేసే అని ఒక డైరెక్షన్ని ఆర్ ఒక అర్జ్ని చేసిందని చెప్పుకోవచ్చు. కానీ చైనా ఎవరి మాట వినదు కదా, చైనా ఆబ్వియస్గా రిజెక్ట్ చేసిందనమాట, ఆ ఆర్డర్స్ని డిస్టర్బ్ చేసింది. అయితే ఇలా చైనా సౌత్ చైనా సీలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీని డిస్టర్బ్ చేయడం వల్ల ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ డిఫెన్స్ పాలసీస్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ప్రొటెక్షన్గా ఉండే జపాన్ కూడా ఇప్పుడు డిఫెన్స్ని ఎక్కువగా స్ట్రెంత్ చేసుకుంటుందన్నమాట. అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కంట్రీ అగ్రెసివ్ మిలిటరీ పోస్చర్ని తీసుకుంటుంది, అలాగే వాళ్ళ డిఫెన్స్ని స్ట్రెంథెన్ చేసుకుంటుంది. డిఫెన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం అంటే ఏంటి, అడ్వాన్స్ టెక్నాలజీస్
ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇంకా ఆ టెక్నాలజీస్ ఉన్న కంట్రీస్‌తో అగ్రీమెంట్స్‌లోకి వెళ్తుందనమాట. అలాంటి ఒక ఎగ్జాంపులే క్వాడ్. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్ ఎళ్తుంది. అసలు జపాన్‌కి ఇంతకుముందు ఇలాంటి మిలిటరీ ఎంగేజ్‌మెంట్స్ చాలా తక్కువ అనమాట. ఇంకా మలబార్ నావల్ ఎక్సర్సైజ్. మనందరికి తెలుసు క్వాడ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనాని థ్రెటన్ చేయడం. నెక్స్ట్ వియత్నాం ఆర్మీని మన ఇండియా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. తైవాన్ స్ట్రెయిట్‌లో ఇంకర్షన్స్ జరుగుతున్నాయని చెప్పి యూఎస్ తైవాన్ని హెల్ప్ చేస్తుంది. రీసెంట్‌గా జపాన్ యొక్క షిప్ కూడా తైవాన్ స్ట్రెయిట్ నుంచి వెళ్ళింది. తైవాన్ స్ట్రెయిట్ కనెక్ట్స్ విచ్ 2 ఏరియాస్ అనేది ప్లీజ్ డు కమెంట్. సో తైవాన్ ఆర్మీకి యూఎస్ హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా స్క్వాడ్ గ్రూపింగ్ అనేది ఒకటుంది. జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, యూఎస్ఏ వీళ్ళు ఏంటంటే ఈ 4 మెంబర్స్‌కి ఈ 4 కంట్రీస్‌కి యూఎస్ అనేది సెక్యూరిటీ గ్యారంటర్ అంటే ఈ 4 దేశాల మీదకి ఎప్పుడైనా వేరే దేశాలు ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు యూఎస్ అనేది వెళ్ళి వీళ్ళకి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇలా సపోర్ట్ చేసే భాగంలోనే ఫిలిప్పీన్స్‌కి అడ్వాన్స్డ్ మిసైల్స్‌ని యూఎస్ పంపించింది. మన ఇండియా ఏంటి అంటే ఫిలిప్పీన్స్‌కి బ్రహ్మోస్ మిసైల్‌ని కూడా ఇచ్చిందనమాట లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా. అయితే చాలామంది ఈ రీజన్‌లో యూఎస్ రోల్‌ని క్రిటిసైజ్ చేస్తున్నారు. యూఎస్ ఏం చేస్తుంది అనంటే నేను చిన్న దేశాలకి హెల్ప్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఇండో పసిఫిక్ రీజన్ని స్టెబిలైజ్ చేస్తున్నాను అనేది యూఎస్ ఆర్గ్యుమెంట్ అయితే క్రిటిక్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే నువ్వు స్టెబిలైజ్ చేయట్లేదు, నువ్వు ఇంకా టెన్షన్స్‌ని ఎస్కలేట్ చేస్తున్నావు ఈ రీజన్‌లో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ యూఎస్ అనేది టెన్షన్స్‌ని ఎలా ఎస్కలేట్ చేస్తుంది అంటే ఈ మలబార్ స్క్వాడ్ గ్రూపింగ్ ద్వారా చైనాని యూఎస్ అనేది ప్రొవోక్ చేస్తుంది. యూఎస్ ప్రొవోక్ చేయకపోతే చైనా అంత అటాక్స్ చేయదు, కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటుంది అనేది ఎక్స్పర్ట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎస్ ఇలా ప్రొవోక్ చేసి ఏదో ఒక రోజు కోల్డ్ వార్ 2.0ని లాంచ్ చేస్తుంది అనేది ఎక్స్పర్ట్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ పిఎంఎల్ఏ యుఆపియా. ఇదేంటి అనంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్. ఇక్కడ రీసెంట్‌గా తమిళనాడు ఎక్స్ మినిస్టర్‌కి సుప్రీంకోర్టు అనేది ఈ 2 యాక్ట్స్ కింద బెయిల్‌ని గ్రాంట్ చేసిందనమాట. జనరల్‌గా హైకోర్టు బెయిల్‌ని గ్రాంట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు గ్రాంట్ చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సెక్షన్ 43D ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, సెక్షన్ 45 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం బెయిల్ అనేది ఒక నార్మ్ లాగా గ్రాంట్ చేయాలి. జైల్ అనేది ఎక్సెప్షన్. ఇప్పుడు మీరు బెయిల్‌ని గ్రాంట్ చేయకుండా అలాగే అతను నేర నిరూపితం అవ్వకముందే జైల్లో పెట్టడం వల్ల అతని ఫండమెంటల్ రైట్ అయిన ఆర్టికల్ 21ని వయలేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో అందుకని బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అయితే ఇక్కడ మీరు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌ని చదువుకోవడానికి ట్రై చేయండి. వీడియో లెంతీ అవుతుందని నేను ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ కర్ణాటక సిద్ధరామయ్య కేసు. నిన్న మనం న్యూస్ డిస్కషన్లో చూసినట్లు మైసూర్లో ఉన్న 14 సైట్స్ ఆర్ 50 crores వర్త్ ల్యాండ్ని వాళ్ళ వైఫ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద చేశారు అని చెప్పి లోకాయుక్త లోకల్ పోలీస్ని అరెస్ట్ చేయమని నోటీస్ ఇచ్చిందని నిన్న న్యూస్లో డిస్కస్ చేశాము. దానికి కంటిన్యూషన్గా ఏంటి అని అంటే ఆపోజిషన్ పార్టీస్ ఇన్ కర్ణాటక ఏం డిమాండ్ చేస్తున్నారు అని అంటే ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సిబిఐకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకి చాలా ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తుంది మన స్టేట్‌ని. సో మనం జనరల్ కన్సెంట్ టు సిబిఐని విత్డ్రా చేసుకుందాం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, సిబిఐకి జనరల్ కన్సెంట్‌ని విత్డ్రా చేసిందనమాట. సో ఇప్పుడు జనరల్ కన్సెంట్ ఏంటి, సిబిఐ ఎలా ఎవాల్వ్ అయిందో డిస్కస్ చేద్దాం. సిబిఐ అనేది World War II టైంలో వార్ డిపార్ట్మెంట్లో చాలా కరప్షన్ జరుగుతుంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒకదాన్ని తీసుకొచ్చి వార్ డిపార్ట్మెంట్లో కరప్షన్ని చెక్ చేశారనమాట. తర్వాత దీనికి లీగల్ బ్యాకింగ్ దొరికింది. అదేంటంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది బ్రిటిష్ ఎరాలో దీన్ని జస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. దీని జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది ఏమీ డిసైడ్ చేయలేదన్నమాట. లీగల్ బ్యాకింగ్ ఇచ్చారు బ్రిటిష్ టైంలోనే. World War II టైంలో క్రియేట్ చేశారు. బ్రిటిష్ టైంలోనే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద లీగల్ బ్యాకింగ్ ఇచ్చారు. 1960స్లో ఇది సిబిఐగా ఎవాల్వ్ అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిబిఐ అనేది హోమ్ మినిస్ట్రీ కిందనే ఫంక్షన్ చేస్తుంది. కానీ ఆర్గనైజేషన్ కంట్రోల్ మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, ఇది పిఎం ఆఫీస్లో ఉంటుంది అని
చెప్పొచ్చు. అయితే అందరికీ సీబీఐ అనగానే కరప్షన్ అని గుర్తొస్తుంది. కరప్షన్‌తో పాటుగా ఎకనామిక్ అఫెన్స్, టెర్రరిజం, హై లెవెల్ మర్డర్స్‌ని కూడా సీబీఐ గతంలో డీల్ చేసింది. సో, ఇన్ కేస్ ఎక్కడైనా అడగగానే సీబీఐ అనగానే సోల్ కరప్షన్ అంటే కాదు. ఎకనామిక్ అఫెన్సెస్, టెర్రరిజం, హై లెవెల్ మర్డర్ లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌ని కూడా సీబీఐ డీల్ చేస్తుందనమాట. అయితే సీబీఐని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్లే చేస్తుంది అది ఇది అని చెప్పి. అలా క్రిటిసైజ్ చేసే వాళ్ళలో మన సుప్రీం కోర్ట్ కూడా ఉంది. సుప్రీం కోర్ట్ సీబీఐని ఏమనిందంటే కేజ్డ్ ప్యారెట్ అంటే ఒక కేజ్‌లో ప్యారెట్‌ని పెట్టినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐని ఒక ప్యారెట్ లాగా పెట్టేసింది కేజ్‌లో. కేజ్‌లో ప్యారెట్ ఏం చేస్తుంది? తన ఓనర్ ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది. అలాగా కేజ్డ్ ప్యారెట్ సింగింగ్ విత్ ద ట్యూన్స్ ఆఫ్ ప్యారెట్. ఇది ఓనర్ అంటే ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అయితే ఈ ఎవల్యూషన్ తర్వాత సీబీఐ ఏదైనా స్టేట్ గవర్నమెంట్‌లో కేసెస్‌ని ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ కన్సెంట్ ఉంటుంది. జనరల్ కన్సెంట్, స్పెసిఫిక్ కన్సెంట్. జనరల్ కన్సెంట్ ఒక్కసారి కనుక సీబీఐకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్న ఎలాంటి కేసెస్‌నైతే సీబీఐ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. స్పెసిఫిక్ కన్సెంట్ ఏంటంటే కేస్ బై కేస్‌లో స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే జనరల్ కన్సెంట్‌ని విత్‌డ్రా చేసింది. కర్ణాటక గవర్నమెంట్ ఒకటే కాదు, మన ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్, పర్టిక్యులర్‌గా అపోజిషన్ పార్టీ లీడ్ చేసే స్టేట్స్ అన్నీ కూడా సీబీఐకి జనరల్ కన్సెంట్‌ని విత్‌డ్రా చేసుకుంది. మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సుప్రీం కోర్ట్ చెప్పినట్టుగా ఇదొక కేజ్డ్ ప్యారెట్ అని చెప్పి వీళ్ళు కన్సెంట్‌ని విత్‌డ్రా చేసుకున్నారనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ న్యూస్‌లో ఎందుకుంది అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు మన కాన్స్టిట్యూషన్ని లివింగ్ డాక్యుమెంట్‌గా డిస్క్రైబ్ చేశారు. సో, లివింగ్ డాక్యుమెంట్ అనేది ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ అనేది సొసైటీలో మారుతున్న నీడ్స్‌కి ఇది అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ అవ్వడం అంటే ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. అంటే మన కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని చంద్రచూడ్ గారు అసర్ట్ చేశారు. మళ్ళీ ఇతను రీఐటరేట్ చేశారనమాట. మన కాన్స్టిట్యూషన్ స్టాటిక్ కాదు, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, చేంజింగ్ నీడ్స్‌ని తగ్గినట్టు ఇది ఎవాల్వ్ అవుతుంది. సో, లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పారు. కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పడానికి మన దగ్గర ఒక ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో 3 ఇక్కడ నేను కోట్ చేశాను. ఈ ఎంప్టీ బ్రాకెట్స్ ఎందుకు ప్రొవైడ్ చేశానంటే ఆ ఇయర్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏకే గోపాలన్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చేసింది అని అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చింది. కేఎస్ పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఇది ఒక ఫండమెంటల్ రైట్‌గా డిక్లేర్ చేసిందనమాట. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మన లక్ష్మీకాంత్‌లో ఉన్నాయి. న్యూస్‌లో ఉంది కాబట్టి కమింగ్ ఎగ్జామ్స్‌కి ఇంపార్టెంట్. ట్రై టు రీడ్ ఇట్. నెక్స్ట్ లెబనాన్ ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే రీసెంట్‌గా నేను మన ఛానల్‌లో ఒక షార్ట్ కూడా చేశాను. లెబనాన్ బార్డర్స్ అండ్ లెబనాన్ యొక్క ఇష్యూని హైలైట్ చేస్తూ ప్లీజ్ చెక్ దట్ షార్ట్ వన్స్, ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. సో, ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సిరీస్ ఆఫ్ అటాక్స్‌ని లెబనాన్ మీద లాంచ్ చేస్తుంది. లెబనాన్‌లో ఉన్న హెజబుల్లా ముస్లిం షియా మిలిటెంట్ గ్రూప్ వీళ్ళు. ఈ హెజబుల్లా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ అటాక్‌ని రీటాలియేట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా అటాకులు చేసుకొని ఎప్పుడైనా ఈ అటాకులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్‌గా మారతాయి అని చెప్పి మన ఇండియా ఏం చేస్తుంది, అక్కడున్న ఇండియన్ డయాస్పోరాని ఎలా అయినా మనం తీసుకొచ్చేయాలి, ఆరెల్స్ సేఫ్‌గా పెట్టాలి అనేది ఇండియా యొక్క ఒపీనియన్ అనమాట. అందుకే అదే హైలైట్ చేస్తూ న్యూస్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఇలా ఒక మిలిటరీ క్రైసిసే కాదు, లెబనాన్‌లో ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ క్రైసిస్ కూడా ఉంది. అయితే ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అడ్వైజరీని ఇష్యూ చేసింది. అదేంటి అంటే లెబనాన్ని ఎవాక్యుయేట్ చేయండి, అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు సేఫ్‌గా వార్ జరగకముందే వచ్చేయండి, ఇండియాలో ఎవరైనా ఉంటే అన్నెసెసరీగా లెబనాన్‌కి వెళ్ళబాకండి అని ఒక అడ్వైజరీని తీసుకొచ్చింది. ఇంకా ఒక నోటిఫికేషన్ని కూడా చేసింది. ఏంటి అని అంటే అవసరమైతే నేవల్ ఎక్స్కవేషన్ని కూడా చేస్తాము మేము మా ఇండియన్ డయాస్పోరా అని అన్నారు. నేవల్ ఎక్స్కవేషన్ అంటే ఏంటంటే ఒక షిప్ వెళ్ళి అక్కడున్న మన ఇండియన్ డయాస్పోరాని తీసుకొని వస్తుంది. గతంలో 2006లో కూడా ఇలాంటి ఒక నేవల్ ఎవాక్యుయేషన్ని చేసిందనమాట. ఆపరేషన్ సుకూన్ కింద మన ఇండియన్ సిటిజన్స్నే కాదు, ఫ్రెండ్లీ నేషన్ సిటిజన్స్ని కూడా మన ఇండియా తీసుకొచ్చింది. ఆపరేషన్ సుకూన్ ఏ కంట్రీకి ఏ ఇయర్ ఎవరెవరిని తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆపరేషన్ సుకూన్లో మన ఇండియన్ నావీ వెజల్ అనేది సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళిందనమాట.
నెక్స్ట్ రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి చంబల్ వాటర్ డిస్ప్యూట్. ఇప్పుడు చంబల్ వాటర్ ఇది చంబల్ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ. అయితే యూపీతో ఎలాంటి ప్రాబ్లం లేదు, రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి మాత్రమే డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ ట్రిబ్యూటరీస్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అయితే రాజస్థాన్ వచ్చేసి ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే ముందున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే స్పెషల్ స్టేటస్ని కూడా సీక్ చేసింది, బట్ వాళ్ళు ఇవ్వలేదు. సో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ తన సొంతగానే ఆ ప్రాజెక్ట్ని కట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని స్టాప్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే అది మాకు వాటర్ అమౌంట్ ఆర్ వాటర్ వాల్యూమ్ని డిక్రీజ్ చేస్తుంది అని. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చూరి వీళ్ళ ముగ్గురికి ఒక ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ వచ్చింది. అదేంటి అంటే మధ్యప్రదేశ్కి వాటర్ లాస్ ఏముండదు, కాబిందిని పార్వతీ నదుల నుంచి మీకు వాటర్ని ఇంతకుముందు వచ్చినట్టే వచ్చేలాగా మేము ఎన్ష్యూర్ చేస్తాము అని చెప్పి ఈ ముగ్గురికి ఒక ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ జరిగిందనమాట. ఈ చంబల్ రివర్ బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇండియా అనేది యుఎన్ఎస్సి రీఫార్మ్స్ని సీక్ చేస్తుంది. రీఫార్మ్స్ అంటే ఏంటి, మనం పర్మనెంట్ సీట్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే సెవరల్ కంట్రీస్కి నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి. మీరు అలా నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఇండియా డిమాండ్ చేస్తుంది. అయితే ఈ డిమాండ్స్లో ఇండియా కొన్ని లైక్ మైండెడ్ కంట్రీస్తో గ్రూపింగ్ కూడా చేసింది. అదే G4 గ్రూపింగ్. ఏంటి, బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఇండియా అనమాట. ఈ రిప్రజెంటేషన్ ఎవరెవరికి అడుగుతుంది, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా పసిఫిక్, క్యారిబియన్ నేషన్స్కి రిప్రజెంటేషన్ లేదు. మీరు అట్లీస్ట్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అయినా ఇవ్వడం వల్ల వాళ్ళ రిప్రజెంటేషన్ని ఇచ్చుకుంటారు యుఎన్ఎస్సి ఆర్ యుఎన్లో అని చెప్పి అడుగుతుందన్నమాట. G4 గ్రూపింగ్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. ఇది గ్లోబల్ సౌత్ నుంచి ఫుల్ సపోర్ట్ని తెచ్చుకుంటుంది. పర్టికులర్గా L69 గ్రూపింగ్, C10 గ్రూపింగ్. L69 గ్రూపింగ్ అనేది డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ నేషన్స్ యొక్క గ్రూపు. ఇండియా కూడా దీంట్లో ఒక భాగము. ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ సీ, పసిఫిక్, డెవలప్డ్ అండ్ డెవలపింగ్ ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. కమిటీ ఆఫ్ 10 అనేది ఆఫ్రికా బేస్డ్ గ్రూపింగ్. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత జరిగింది. 10 మెంబర్స్లో 8 ఏమో ఆఫ్రికా కంట్రీస్, 2 ఏమో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్ అనమాట. సో 2 బ్యాంక్స్ అండ్ 8 కంట్రీస్. 8 కంట్రీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. దీంట్లో కెన్యా బార్డర్స్ని మనం డిస్కస్ చేశాము. యూట్యూబ్లో కూడా ఒక షార్ట్ ఉంది, ప్లీజ్ డూ చెక్ ఇట్. C10 అనేది ఎజువిహి కన్వెన్షన్, సిట్టే డిక్లరేషన్, ఈ రెండుటి ద్వారా మన G4 గ్రూపింగ్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఈ ఎజువిహి కన్వెన్షన్, సిటీ డిక్లరేషన్ అనేది దేనికోసం అంటే యుఎన్ఎస్సి గ్రూపింగ్, యుఎన్ఎస్సి రీఫార్మ్స్ కోసం. ఇది ఎవరిది అంటే C10 గ్రూపింగ్. C10 గ్రూపింగ్ దేనికి చెందింది అంటే సౌత్ ఆఫ్రికాకి చెందిందనమాట. గ్లోబల్ స్టీరింగ్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా అనేది మెంబర్గా ఎలెక్ట్ అయింది. ఇదేంటి అంటే ఈ గ్లోబల్ నెట్వర్క్ని 2021లో G20 గ్రూపింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ లాంటివి ట్యాకిల్ చేస్తారు. ఈ గ్లోబ్ అనే అబ్రివేషన్ ఇంపార్టెంట్, మేబీ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్ తాలిబాన్ టు UN. తాలిబాన్ అనేది యునైటెడ్ నేషన్కి తీసుకెళ్లారు. ఎవరెవరు, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్, జర్మనీ వాళ్ళు వెళ్ళి తాలిబాన్ మీద యునైటెడ్ నేషన్లో కేసుని ఫైల్ చేశారు. ఎందుకు అనంటే ఇక్కడ తాలిబాన్లో ఉమెన్ లాస్ అనేది వయోలేట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు కేసుని ఫైల్ చేశారనమాట. తాలిబాన్ రిజమ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. 2021లో ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళు షరియా లాని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కూడా తాలిబాన్ రిజైమ్లో చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఈ 4 కంట్రీస్ వెళ్ళి కేసుని ఫైల్ చేశాయన్నమాట. అయితే వీళ్ళ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి అని అంటే సెడా కన్వెన్షన్కి ఆఫ్ఘనిస్తాన్ అనేది సిగ్నేటరీగా ఉంది. సో అలాంటప్పుడు ఉమెన్ రైట్స్ని ఎలా వయోలేట్ చేస్తారు అని చెప్పి యుఎన్లో కేసుని ఫైల్ చేశారు. సెడా కన్వెన్షన్ ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ఉమెన్. 1979లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. 1981లో ఫోర్స్లోకి వచ్చింది. దీన్ని ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ కూడా అంటారు. సెడా కన్వెన్షన్ రిలేటెడ్ టు వాట్ అయినా అడగొచ్చు, లేకపోతే సెడా కన్వెన్షన్ ఆల్సో నోన్ యాజ్ వాట్ అని కూడా అడగొచ్చు. సో ప్లీజ్ బీ కాన్షియస్. 189 స్టేట్స్ దీన్ని రాటిఫై చేశారు.
ఇది బేసిక్ రైట్స్ ఆఫ్ ఉమెన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్యాట్రియార్కీతో డీల్ చేస్తుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్‌తో కూడా ఇది డీల్ చేస్తుందనమాట. పరంరుద్ర అనేది సూపర్ కంప్యూటర్ వెదర్ ఫోర్‌కాస్ట్ కోసం. నిన్న కూడా 2 సూపర్ కంప్యూటర్స్ మనం డిస్కస్ చేసాము. అది కూడా వెదర్ రిలేటెడే. ఒకటి ఆర్కా, ఇంకోటేంటి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ సూపర్ కంప్యూటర్స్‌ని పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఇన్‌స్టాల్ చేశారు. ఎక్కడెక్కడ ఇన్‌స్టాల్ చేశారో ఆర్ఎల్స్ పరంరుద్ర అంటే ఏంటి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హురూన్ ఇండియా లిస్ట్ ఏంటి అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లిస్ట్ అనమాట. టోటల్ 150 మెంబర్స్‌ని ఈ లిస్ట్‌లో ఇస్తారు. దీంట్లో 60 మెంబర్స్ ఐఐటీ నుంచే ఉన్నారంట. మన తెలుగు స్టేట్స్ నుంచి 11 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ ఇండోర్ ఏఐ బేస్డ్ వెర్టికల్ బెర్రీ ఫార్మ్ అంటే బెర్రీ చెట్లని ఇలా వర్టికల్‌గా ఆకాశం లైక్ సీలింగ్ నుంచి వేలాడదీసినట్టుగా పండించారు. అయితే ఇండోర్‌లో ఏఐ బేస్ చేసి పండించారనమాట. ఫస్ట్ టైం వర్జీనియా, న్యూయార్క్‌లో పండించారు. మన వరల్డ్‌లోనే ఇప్పటి వరకు ఇలాగ ఏఐ బేస్ చేసుకొని ఒక పంట పండించలేదు. సో ఏఐని బేస్ చేసుకోవడం వల్ల 90% ఆఫ్ వాటర్ అనేది సేవ్ అయిందనమాట. నెక్స్ట్ ఆస్పా యాక్ట్ ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే నాగాలాండ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లో 6 మంత్స్‌ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆస్పా పార్ట్స్ యొక్క ప్రొవిజన్స్‌ని కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా 6 అని ఒక మౌంటైన్‌కి నేమ్ చేశారు. నిమాస్ అనే ఒక సంస్థ దీని హైట్‌ని ఎస్టిమేట్ చేసిందనమాట. నిమాస్ అనేది ఒక ట్రెక్కింగ్ సంస్థగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ హైట్‌ని 20,942 ఫీట్‌గా ఎస్టిమేట్ చేశారు. దలైలామా 6 యొక్క నేమ్ ఏంటి అనేది ప్లీజ్ డు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డు కమెంట్. థ్యాంక్ యూ.